ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల శుభములు మీకు కలుగునుగాక. ఈ దినమున దేవుడు మనకిచ్చిన వాగ్దానము, మంచి దినములు చూడగోరుచున్నావా? నీవు నీ జీవితములో మంచి దినములు చూడాలి అని ఆశపడినట్లయితే దేవుడు తన వాగ్దానం ద్వారా ఈ దినమున ఈ ఉదయకాల సమయన నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాట నిన్ను ప్రేమించి జీవగ్రంథంలో రాసించున్నాడు కనుక ఈ మాటను మనం ధ్యానిద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. జీవమును ప్రేమించి అంటే ఏమంటుందంటే నీ జీవితాన్ని ప్రేమించి. మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే మన జీవితమును, మనకు అమూల్యమైన జీవితమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. నీవు నేను ఈ దినమున సజీవులుగా ఉన్నామంటే దేవుడు మనకిచ్చిన కృప కనుక ఈ జీవమును మనము ప్రేమించేవారిగా ఉండాలి. ఈ జీవితమును ప్రేమించేవారిగా ఉండాలి. చాలామంది ఎలా ఉంటారంటే నేను పేద కుటుంబంలో పుట్టాను కాబట్టి, నేను సంపన్న కుటుంబంలో పుట్టలేదు కనుక నా జీవితము వ్యర్థము అని అనుకుంటారు. ఇలాంటి శ్రమలన్నీ నేను అనుభవిస్తున్నాను గనుక నా జీవితము వ్యర్థము అని అనుకుంటారు. మొట్టమొదటిగా నువ్వు మంచి దినాలు చూడాలి అని అనుకుంటే మొట్టమొదటిగా నీ జీవితాన్ని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా! కనుక ఈ దినము నుంచి నువ్వు తీర్మానం చేసుకో. ఏ తల్లిదండ్రులకు పుట్టినా, ఎలాంటి స్థితిలో పుట్టినా, ఎంత సంపన్నమైన స్థితిలో పుట్టినా, ఎంత మధ్య తరగతిలో పుట్టినా, ఎంత పేదరికంలో పుట్టినా, నీవు చేయవలసినది ఏంటంటే మొట్టమొదటగా నీ జీవితాన్ని నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. హల్లెలూయా! ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు ప్రేమించడం మొదలు పెట్టుకుంటావో దేవుడు నీ జీవితంలో కదులుతాడు. ఎందుకంటే నీ జీవితము నీది కాదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాడు గనుక నీది అమూల్యమైన జీవితము. నీ శత్రువులు, నీకు ఇష్టం లేని వారు ఎన్ని మాటలన్నా నువ్వు కృంగిపోవద్దు ప్రియ కుమారుడా, కుమార్తె. నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యానికి లోబడాలి. హల్లెలూయా! అంత మాత్రమే కాదు, నీ జీవితాన్ని నువ్వు ప్రేమించే బిడ్డగా ఉండాలి. మరలా చూద్దాం. జీవమును ప్రేమించి అంటే జీవితాన్ని ప్రేమించాలి. దేవుడిచ్చిన జీవితాన్ని ప్రేమించాలి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మంచి దినములు చూడాలి అని నువ్వు ఆశపడుతున్నావు గనుక మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కాపాడుకోవాలి. హల్లెలూయా! చెడ్డ మాటలు పలకకుండా. చూడండి ప్రియ కుమారుడా, కుమార్తె, ఈరోజు నీ జీవితాల్లో నీకు శ్రమ వస్తుందంటే మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? నీ నాలుక. గనుకనే నీ నాలుకను నువ్వు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నేను ఎప్పుడు సంఘంలో బోధిస్తూ ఉంటాను, నీ చుట్టుపక్కల నువ్వు ఎక్కడున్నా సరే నీ చుట్టుపక్కల వాళ్ళతో నువ్వు సమాధానం కలిగి జీవించాలి. ఎందుకంటే నువ్వు ఉదయం లేచినది మొదలు నువ్వు ఏదో ఒక సందర్భంలో వాళ్ళతో మాట్లాడవలసి ఉంటుంది, వారిని చూడవలసి ఉంటుంది. వాళ్ళని చూడవలసి వచ్చినప్పుడు, మాట్లాడవలసి వచ్చినప్పుడు నువ్వు వారిని గనక ద్వేషించినట్లయితే నీ జీవితంలో సమాధానం ఉండదు. నీకు నువ్వే సమాధానాన్ని కోల్పోతావు. ఇరుగు పొరుగు వారితో నువ్వు సమాధానంగా ఉండాలి. మొట్టమొదటగా ఇరుగు పొరుగు వారితో సమాధానం ఎలా వస్తుందంటే నీ నాలుకను నువ్వు కాపాడుకోవాలి. చెడ్డ మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి, ప్రియ కుమారుడా, కుమార్తె, క్రైస్తవులకి ఇది తగదు. కనుక వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పడం ఎప్పుడైతే మానేస్తావో, నీ నాలుకను ఎప్పుడైతే కాపాడుకుంటావో అప్పుడు నీకు ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి ఉంటావు. అప్పుడు మంచి దినాలు చూస్తావు. కనుక చెడ్డ మాటలు, ఇతరుల గురించి చెడుగా చెప్పడం, ఇతరుల గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడడం, వారి ముందు ఒక మాట వారి వెనక ఒక మాట్లాడడం మనము ఆపివేయాలి. ఎప్పుడైతే ఇలా మనం ఆపివేస్తామో మన జీవితము చాలా సంతోషంగాను సుఖముగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు నిన్ను భూలోకంలోకి పంపించింది సంతోషంతోనూ సమాధానముగాను, అదే రీతిగా తాను సృష్టించిన ఈ అందమైన లోకంలో నువ్వు సమాధానంతో జీవించాలని. కనుక నీ జీవితాన్ని మొట్టమొదటిగా ప్రేమించాలి. మంచి దినాలు చూడాలంటే మొట్టమొదటిగా నీ నాలుకను నువ్వు బహుజాగ్రత్తగా కాపాడుకోవాలి. కనుక నీ అధికారులు తిట్టారా, నీ తల్లిదండ్రులు తిట్టారా, నువ్వు కొంత ఓర్చుకుని ఉండు. వారి మీద లేనిపోని నిందలు వేయకు, లేనిపోని మాటలు మాట్లాడకు. నీ అధికారి తిట్టినప్పుడు నువ్వు వెంటనే కోపపడకు. ఎందుకంటే నీ అధికారి నీ మీద కోపపడినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఓర్చుకోవడం అంటే నీ నాలుకను నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటావో నీ జీవితంలో గొప్ప ఎదుగుదల వస్తుంది. కనుక నీ అధికారులు తిట్టినా, నీ తల్లిదండ్రులు తిట్టినా, నీ అన్నదమ్ములు తిట్టినా కొంత సమయం నువ్వు ఓర్చుకో ప్రియ సహోదరుడు, సహోదరి. ఎప్పుడైతే నువ్వు అలా ఓర్చుకోవడం నేర్చుకుంటావో
నేను చెడ్డ మాటలు పలకకుండా నువ్వు కాపాడుకుంటావో అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కనుక చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. హల్లెలూయా. కపటపు మాటలు ఈ దినాన చాలా మంది కపటపు ఎలా ఉన్నారంటే కపట ప్రేమ. మన ముందు మాట్లాడుతున్నట్టుగా వెనకాల ఉండరు. కాబట్టి మంచి దినాలు చూడగోరాలనుకుంటే గనక వారిలో నువ్వు ఉండొద్దు. చెడ్డ మాటలు మాట్లాడేవారిలాగా నువ్వు ఉండొద్దు. చెడ్డ పలుకులు పలికేవారుగా నువ్వు ఉండొద్దు. లేనిపోని ఆహ్, అపనిందలు వేసేవాడుగా నువ్వు ఉండొద్దు. కనుక నువ్వు మంచి దినాలు చూడాలి అని ఆశపడుతున్నట్లయితే మొట్టమొదటిగా నీ నాలుకను కాపాడుకోవాలి. అంత మాత్రమే కాకుండా చెడ్డ మాటలు పలకకుండా నీ ఆహ్, పెదాలను కూడా నువ్వు కాపాడుకోవాల్సిన వాడివైనావు. కనుక ప్రియ కుమారుడా, కుమార్తె, ఈ ఉదయకాల శ్రమన ఈ వాగ్దానం వింటున్న నీవు ఈ దినం మొదలుకొని సంతోషంతోను, ఈ దినం మొదలుకొని సమాధానంతోను, ఎవరితోటైనా ఆఫీస్‌లో సమాధానం కావాలా? నీ నాలుకను కాపాడుకో. ఇతరుల గురించి అదే రీతిగా చెప్పకు. ఎప్పుడు కూడా చాలామంది ఆఫీస్‌లో పనిచేస్తున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, అధికారుల గురించి వాళ్ళకి వీళ్ళకి కూడా చెప్పేవారుగా ఉంటారు. ఎప్పుడైతే మనం అలా చెబుతూ ఉంటామో మన అజ్ఞానాన్ని బట్టి మన స్థానాన్ని మనం కోల్పోతూ ఉంటాం. కనుక మనకు రావాల్సిన ప్రమోషన్‌లు కోల్పోతూ ఉంటాం. మన జీతాల్లో ఎదుగుదలను కోల్పోతూ ఉంటాం. ఇవన్నీ జరిగిన తర్వాత మనం బాధపడతాం. దేవా కార్యం చేయి, దేవా కార్యం చేయి. కాదు కాదు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి అంటే, మంచి దినాలు నువ్వు జీవించాలి అంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే నీ నాలుకను నువ్వు కాపాడుకోవాలి. నీ పెదాలను నువ్వు కాపాడుకోవాలి. అప్పుడు మంచి దినాలు చూస్తావు. అప్పుడు చెడు నీ యొద్దకు రాదు. అలాగే ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండండి. నువ్వెవరితో ఎక్కువ సమయం గడుపుతావో, ఎవరితో నువ్వు ఎక్కువ సమయం గడుపుతావో మరి ముఖ్యంగా వాళ్ళతో నువ్వు సమాధానంగా ఉండాలి. వారితో మాట్లాడుతున్నప్పుడు నీ నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి. వారితో సంభాషిస్తున్నప్పుడు నీ పెదాలను కాపాడుకోవాలి. అప్పుడు నువ్వు మంచి దినాలను చూస్తావు. ఎందుకంటే ఒక్కసారి నీలోంచి సమాధానం బయటికెళ్ళిపోయిందనుకో, నువ్వు మంచి దినాలు చూడలేవు. గనుక ఈ దినమున ఈ ఉదయకాల సమమున ఈ వాక్యం వింటున్న నీవు ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండు. నీ నాలుకను కాపాడుకో. వాళ్ళు ఒక మాట అన్నారా? తగ్గించుకో. ఆ ప్రేమే ఒకానొక దినాన నిన్ను హెచ్చిస్తది. హల్లెలూయా. గనుక నువ్వెప్పుడైతే నీ నాలుకను కాపాడుకుంటావో, నీ పెదాలను కాపాడుకుంటావో, నువ్వు వర్ధిల్లుతావు. మంచి దినాలు చూడగోరుతావు. కనుక మంచి దినాలు చూడాలనుకుంటే నీవు ఈ 2 క్రియల్లో ఎప్పుడైతే నువ్వు నైపుణ్యం సంపాదిస్తావో, ఈ 2 క్రియల్లో నువ్వెప్పుడైతే కంట్రోల్ చేసుకోగలుగుతావో ఈ రెండు అవయవాలను నువ్వు మంచి దినాలు చూస్తావు. కనుక అలాంటి కృప దేవుడు ఈ ఉదయకాల మొదలుకొని మనకు జీవితాంతము దయచేయను గాక. దేవుడు మనకు దయచేస్తాడు కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. దేవుడు మనకు నాలుకనిచ్చాడని ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు. పెదవులు ఇచ్చాడు కానీ ఇష్టానుసారంగా అపనిందలు వేయడం కాదు. వాటిని మనమే కాపాడుకోవాలి. ఏ అవయవమైనా సరే దేవుడు ఇచ్చాడు గనుక వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. 100కు 100% మనదే. గనుక వాటిని కాపాడుకుందాం. మంచి దినాలు చూద్దాం. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందాం. ఇతరులను గౌరవించేవారుగా ఉందాం. దేవుని యొక్క ప్రేమను వివరించేవారుగా ఉందాం. దేవుని యొక్క ప్రేమను కనపరిచేవారుగా ఉందాం. క్రైస్తవులంటే వీరు అబద్ధాలు మాట్లాడరు. క్రైస్తవులంటే వీరు వ్యర్థమైన మాటలు మాట్లాడరు. క్రైస్తవులు అంటే వీరి నోటిలో నుంచి నిజాలే వస్తాయనే సాక్ష్యము నువ్వు కలిగి ఉండాలి. కనుక నీ పెదాలను, నీ నాలుకను జాగ్రత్తగా కాపాడుకో. నువ్వెక్కడ నివసించినా సుఖముగాను, క్షేమముగాను జీవిస్తావు. అలాంటి కృప నీకు కలుగును గాక. ఇది ఉదయకాల మన ప్రార్థనలో ఏకీభవిద్దామా? అందరూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మరొక నేను మంచి ఆశీర్వదించబడిన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ఈ ఆశీర్వదించబడిన దినాలలో ప్రభా మేము మంచి దినాలు చూడాలి అంటే, మంచి రోజులు చూడాలంటే ప్రభా నీ నాలుకను కాపాడుకోమన్నావు, నీ పెదాలను కాపాడుకోమన్నావు. మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా. ఇదిగో నేను ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ ఈ దినము నా తీర్మానం చేసుకున్నారు ప్రభా. నేను నా నాలుకను జాగ్రత్తగా కాపాడుకుంటా, నా పెదాలను కాపాడుకుంటా. గనుక నేను మంచి దినాలు చూస్తాను అని నమ్మి ఉన్నారు గనుక నీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడును గాక. ఇది మొదలుకొని ఈ బిడ్డలు మంచి దినములను చూచుదురుగాక. ఇది మొదలుకొని వారి జీవితంలో అభివృద్ధిని చూచుదురుగాక. ఇది మొదలుకొని వారి జీవితంలో సమాధానమును చూచుదురుగాక. ఇది మొదలుకొని ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండునుగాక. ఇది మొదలుకొని బంధుమిత్రులతో సమాధానం ఉండునుగాక. ఇది మొదలుకొని అత్తమామలతో సమాధానం ఉండునుగాక. ఇది మొదలుకొని తల్లిదండ్రులతో సమాధానం ఉండునుగాక. ఇది మొదలుకొని పై అధికారులతో సమాధానం ఉండునుగాక. ఇది మొదలుకొని సంఘంలో సమాధానం ఉండునుగాక. ఇది మొదలుకొని స్నేహితుల మధ్య సమాధానం ఉండునుగాక. ఇలా జీవించే కృపను మా అందరికి అనుగ్రహించినందుకు వందం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులను అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఈ ఉదయకాల మొదలుకుని మనకు తోడే క్షేమమును అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ఈ దినమున మీరు తినే ఆహారం ఆశీర్వదించబడును గాక, మీరు తాగే పానీయం ఆశీర్వదించబడును గాక, మీ మధ్య నుండి రోగములు తొలగిపోవును గాక, మీరు బయటికి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు క్షేమముగా వెళ్ళి వచ్చుదురు గాక, ఈ దినములో మీరు శోధన నుంచి తప్పించబడుదురు గాక, మీ చేతి పని ఆశీర్వదించబడును గాక, మీరు అనేక జనమునకు అప్పిచ్చేవారుగా ఉందురు గాక, మీరు తోకగా కాదు తలగా ఉందురు గాక, మీ చేతి పనులు అభివృద్ధి కలుగును గాక, మీ బిజినెస్లో అభివృద్ధి కలుగును గాక, మీ రాకపోకలందు క్షేమము కలుగును గాక, నీ బిడ్డలకు క్షేమము కలుగును గాక, నీ బిడ్డలకు ఎవరైతే చెడ్డ స్నేహితులు ఉన్నారో యేసుక్రీస్తు నామమున వారు దూరమగుదురుగాక, నీ బిడ్డల్లోనూ నీ తల్లిదండ్రుల్లోనూ నీ కుటుంబంలో ఏవైతే చెడ్డ కార్యాలు జరుగుతున్నాయో యేసుక్రీస్తు నామమున అవి లయమైపోవును గాక. అలాంటి కృప మనకు కలుగును గాక. అందరికీ వందనాలు. షాలోమ్.